ఇరాన్తో తాను చేస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వని దేశాల మీద ఇప్పుడు ట్రంప్ పగ తీర్చుకోబోతున్నాడా? ఇప్పటికే మద్దతు ఇవ్వని దేశాలను మూర్ఖులని, ధైర్యం లేని వాళ్ళని, ఇప్పటికైనా కొంచెం ధైర్యం తెచ్చుకొని తమతో వీరుల్లాగా నిలబడాలని చెప్పేసి చాలాసార్లు చాలా రకాల మాటలు అన్నాడు. ఒకానొక టైంలో అసలు నాటో నుంచి వైదొలుగుతానని, నాటో ఉనికినే లేకుండా చేస్తానని కూడా ట్రంప్ ప్రకటించాడు. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టేశాడా? తన చేతగానితనాన్ని ఇప్పుడు ఇతర దేశాల మీద, ప్రపంచ దేశాల మీద రుద్దే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడా? నాటో దేశాలకు ఇప్పుడు ట్రంప్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. నాటో దేశాలపై చర్యలకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. యుద్ధంలో తనకు సహకరించిన వారిని శిక్షిస్తాను అంటూ ట్రంప్ చెప్తున్నాడు. అనుకూల, వ్యతిరేక దేశాలతో ఒక 2 జాబితాలను సిద్ధం చేశాడు. ఇరాన్తో యుద్ధంలో సహకరించిన దేశాల నుంచి తమ సైనిక దళాలను, తమ మద్దతును ఆ దేశాల నుంచి విరమించుకోబోతున్నాడట. వ్యతిరేక దేశాలకు యుఎస్ వెపన్స్ కానీ, డిఫెన్స్ టెక్నాలజీని కానీ అమ్మకుండా పూర్తిగా నిలిపివేస్తానని కూడా ఇప్పటికే ఒక ప్రకటన చేశాడు. స్పెయిన్ వంటి దేశాలను నాటో నుంచి సస్పెండ్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రిటన్, అర్జెంటీనా మధ్య ఫాక్లాండ్ ఐలాండ్స్ వివాదంలో అనుసరిస్తున్నటువంటి ఈ తటస్థ వైఖరిని మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్పై యుద్ధానికి సహకరించని బ్రిటన్కు వ్యతిరేకంగా ఈ దీవుల విషయంలో అర్జెంటీనాకు మద్దతు ఇవ్వాలని కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తం మీద తన వైఫల్యానికి ఇతర ప్రపంచ దేశాలను ఇప్పుడు కారణంగా చూపించబోతున్నాడా? తన చాతగానితనాన్ని ఇతర దేశాల మీద కక్ష తీర్చుకోవడం ద్వారా సంతృప్తి పొందబోతున్నాడా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం నాటోలో 32 దేశాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ నాటో ఏర్పడింది. ఆ సమయంలో అందరూ ఒకటిగా ఉండాలి, సోవియట్ యూనియన్ నుంచి తమని తాము రక్షించుకోవాలన్న ఉద్దేశంతో అన్ని దేశాలు కలిసి ఈ నాటోని ఫామ్ చేసుకున్నాయి. ఏ దేశం మీద దాడి జరిగినా, ఏ దేశంతో యుద్ధం జరిగినా, ఏ దేశం రక్షణకి భంగం వాటిల్లినా తమ అన్ని దేశాలకు ఇది వర్తిస్తుందని, అన్ని దేశాల మీద జరిగిన దాడిగానో తమకు జరిగిన నష్టంగానో భావించాలని, అన్నీ కలిసికట్టుగా తిరిగి యుద్ధం చేయాలి, పోరాడాలి అని నిర్ణయించుకొని తమ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ఒక గ్రూప్ ఇది. ఇప్పుడు ఈ గ్రూపు ఉనికిని సైతం ట్రంప్ ఛాలెంజ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎందుకు అంత శక్తి అమెరికాకి ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అండ్ ఏ ఏ దేశాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయనేది కూడా నేను మాట్లాడబోతున్నాను. మరి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రపంచ బ్యాంకుల్లో అమెరికాకు ఉన్నటువంటి పట్టు, ఐఎంఎఫ్ లాంటి సంస్థల్లో అమెరికాకు ఉన్నటువంటి ఒక దాదాగిరి, అలాగే ప్రపంచ దేశాలు ఎక్కువగా డాలర్తోనే వ్యాపారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాలర్ని కంట్రోల్ చేస్తే ఆ దేశాలను సైతం కంట్రోల్ చేయొచ్చు అన్నటువంటి ఆలోచన, అలాగే తమ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, వాటితో పాటు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే ఎవరినైనా సరే మేము ఎదిరించగలం, మేము దౌర్జన్యం చేసినా సరే ఎవరూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారన్నటువంటి కండ కావరం. ఇన్ని కారణాలు ఇప్పుడు అమెరికా ఏం చేయడానికైనా సిద్ధపడేలా చేస్తున్నాయి. సో నాటో దేశాలని అమెరికా రిక్వెస్ట్ చేయడం మనం చూసాం. నాతో జాయిన్ అవ్వండి ఇరాన్ని ఓడించడానికి అని చెప్పి కోరాడు. కానీ ఇప్పటికే ఆ దేశాలు అసలు మీరు చేస్తున్న యుద్ధమే తప్పు, మేము ఎందుకు జాయిన్ అవ్వాలి అంటూ క్వశ్చన్ చేశాయి. అది ట్రంప్కి మింగుడు పడలేదు. నేను అడిగితేనే రారా, మీకు ధైర్యం లేదు, మీరు మూర్ఖులు అంటూ వాళ్ళని తిట్టిపోశాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ మీద నేను రివెంజ్ తీర్చుకుంటానని కూడా ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఆ ఛాలెంజ్కి అనుగుణంగా తనకి వ్యతిరేక దేశాలు, తనకి అనుకూల దేశాలు అంటూ 2గా విభజిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఇప్పుడు నాటోలో ఉన్న దేశాల్లో ప్రధానంగా కొన్ని దేశాలు మాత్రం న్యూట్రల్గా ఉంటే, కొన్ని దేశాలు అమెరికాని వ్యతిరేకిస్తున్నాయి, మరికొన్ని దేశాలు అమెరికాకి మద్దతు ఇస్తున్నాయి. ఇంతకీ ఆ దేశాలు ఏంటి? వాటి విషయంలో ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా ఇక్కడ మీకు ఒక లిస్ట్ కనిపిస్తుంది. అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు. పోలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సపోర్ట్ అమెరికాకి. వాళ్ళ దేశంలో సుమారుగా 10,000 మంది సైనికుల్ని అమెరికా మోహరించి పెట్టింది. అట్ ది సేమ్ టైం ఆ సైనికులకు సంబంధించిన మెయింటెనెన్స్ని కూడా పోలాండే భరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇతర లాజిస్టిక్ సపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో అందుతోంది. ఆ దేశంతో పాటుగా ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, రుమేనియా లాంటి దేశాలు ఇప్పుడు అమెరికాకి మద్దతుగా నిలుస్తున్నాయి. సో ఈ దేశాలకి ట్రంప్ మరిన్ని బెనిఫిట్స్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాకి ప్రతికూలంగా ఉన్న దేశాల లిస్ట్ ఒకసారి మనం చూద్దాం. జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ,
నెదర్లాండ్స్, కెనడా, బెల్జియం, ఫ్రాన్స్ లాంటి దేశాలను డైరెక్ట్గానే తిట్టిపోశాడు ట్రంప్. మరోవైపు బ్రిటన్ లాంటి దేశాలు తాము మద్దతు ఇవ్వము అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా మీ మీద నేను రివెంజ్ తీర్చుకుంటానని ప్రకటించాడు. సో ఇప్పుడు ఈ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి సైన్యాన్ని విరమించుకొని తనకి సపోర్ట్ చేసే దేశాలకు వారిని పంపించబోతున్నాడు. అట్ ది సేమ్ టైం ఆ దేశాలకు సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూస్ని సైతం అమెరికా సాల్వ్ చేసే చాలా దేశాలకు సంబంధించిన ఇష్యూస్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా బ్రిటన్, అర్జెంటీనా మధ్య ఉన్నటువంటి ఈ ఫాక్లాండ్ ఐలాండ్స్ వివాదం ఉంది. అంటే ఈ ఐలాండ్స్ మావంటే మావంటూ ఆ రెండు దేశాలు పోటీ పడుతున్నాయి. ఇన్ని రోజులుగా అమెరికా ఈ విషయంలో తటస్థంగా ఉంది. అంటే ఎవరికి మద్దతు ఇవ్వలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు. కానీ ఇప్పుడు మాత్రం తన తటస్థ వైఖరిని మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్పై యుద్ధానికి సహకరించలేదు కాబట్టి బ్రిటన్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి అమెరికా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అర్జెంటీనాకి తమ మద్దతు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. సో తమ సైనిక స్థావరాలని వ్యతిరేక దేశాల నుంచి అనుకూల దేశాలకు షిఫ్ట్ చేయడం, అట్ ది సేమ్ టైం ఆ దేశాలకు మధ్య లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ విషయంలో ఒక స్టాండ్ తీసుకోవడం, న్యూట్రల్గా ఉండకుండా ఒక స్టాండ్ తీసుకొని తమని వ్యతిరేకిస్తున్నటువంటి దేశాలకు మరింత నష్టం చేయాలని ఆలోచించడం. ఇక వీటితో పాటుగా ఐఎంఎఫ్ లాంటి ఫండ్స్ని అందకుండా చేయడం, అంతర్జాతీయ బ్యాంకులు ఐఎంఎఫ్ లాంటివి ఇస్తున్నటువంటి ఫండ్స్ని ఆయా దేశాలకు రిలీజ్ అవ్వకుండా చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటితో పాటు మరొక పెద్ద ఆలోచన, అసలు నాటో లాంటి వాటి వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పటికే చాలా వరకు గ్రూప్స్ నుంచి అమెరికా బయటకు వచ్చింది. ఇప్పుడు నాటో నుంచి కూడా అసలు ఒకానొక సమయంలో బయటకు వద్దామన్న ఆలోచన చేసిందంటూ తెలుస్తోంది. కానీ అది అంత మంచి పరిణామం కాదు అంటూ తన సన్నిహితులు అలాగే తన ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు హెచ్చరించడంతో ఇది కరెక్ట్ కాదన్న ఆలోచనతో ట్రంప్ కూడా ఆగిపోయాడు. కానీ తనని వ్యతిరేకించిన వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేసే పరిస్థితి కనిపించడం లేదు. ఖచ్చితంగా తన వైఫల్యానికి వాళ్ళందరినీ కారణంగా చూపిస్తూ తన అసహనానికి, తన చేతగానితనానికి వాళ్ళందరినీ పనిష్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ భావిస్తున్నట్లుగా చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఇప్పుడు వాళ్ళకు వచ్చే ఫండ్స్ ఆపేయాలి, వాళ్ళ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ విషయంలో తన స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళ సైన్యాన్ని ఇతర దేశాలకు మోహరించాలి. అలాగే ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు అమెరికాకు ఉన్నటువంటి అతిపెద్ద ఆదాయ వనరు ఆయుధాల వ్యాపారం. అంటే కొన్ని దేశాల మధ్యలో కొన్ని రకాల గొడవల్ని వాళ్లే పెట్టి వాళ్ళకి ఆయుధాలను అమ్మి వ్యాపారం చేసుకోవడం. దాని ద్వారా ప్రతి సంవత్సరం బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ని అమెరికా సంపాదిస్తూ వస్తుంది. వాళ్ళ ఫైటర్ జెట్స్ని, వాళ్ళ అత్యాధునిక గన్స్ని, బాంబ్స్ని, ఇతర అన్ని రకాల వ్యవస్థల్ని అమ్మడం ద్వారా కొన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ని అమెరికా ప్రతి సంవత్సరం సంపాదించుకుంటుంది. ఇప్పుడు ఈ దేశాలకి తమ ఆయుధాలని మేము అమ్మం అని చెప్తున్నట్లుగా కనపడుతుంది. ఇక ముందు ముందు వాళ్ళ టెక్నాలజీని మేము ఆ దేశాలకి ట్రాన్స్ఫర్ చెయ్యం అని చెప్తున్నట్లుగా కనపడుతుంది. అయితే అమెరికా ఇక్కడ మర్చిపోతున్న మరొక విషయం, ఒకవేళ నిజంగా నాటో దేశాలకు కనుక అలాంటి నిర్ణయం తీసుకుంటే, ఆ దేశాలకి తమ ఆయుధాలని అమ్మవు అని చెప్తే, ఆ దేశాలకు తమ టెక్నాలజీని కనుక షేర్ చేసుకోము అని చెప్తే, ఆల్టర్నేటివ్ దేశాలు అది అమెరికాకే నష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అనే ప్రశ్న ఇక్కడ వస్తే, ఇప్పటికే చైనా, రష్యా, భారత్ లాంటి దేశాలు కాచుకొని కూర్చున్నాయి. భారత్ బ్రహ్మాస్త్ర లాంటి భారత్ ఇప్పటికే పెద్ద పెద్ద మిజైల్స్ని ప్రయోగిస్తుంది, ఇంటర్ కాంటినెంటల్ మిజైల్స్ని ప్రయోగిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ మిజైల్స్కి, భారత్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్కి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఇక చైనా, రష్యా ఎప్పుడు అమెరికాకి ఏ విషయంలో పోటీ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ₹1 తక్కువకైనా వ్యాపారం చేయాలి, అమెరికా వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలి అన్న ఆలోచనలో ఉన్నాయి. ఇప్పుడు తాము దెబ్బ కొట్టేటువంటి నాటో దేశాలు అమెరికాని వదిలి రష్యాకో, చైనాకో, భారత్కో గనక వస్తే అమెరికా తట్టుకోగలుగుతుందా? ఓవైపు ఆర్థికంగా నష్టపోవడం, మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో తమకున్నటువంటి రెప్యుటేషన్ తగ్గిపోవడం, తమ బిజినెస్ పార్ట్నర్స్ని లూజ్ అవ్వడం అనేది అమెరికాకు నిజంగా వంట పట్టే విషయమేనా? జీర్ణించుకోగలుగుతుందా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. మరోవైపు నాటో దేశాల మీద పగ తీర్చుకుంటుంటే మిగతా నాటో దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? మిగతా ప్రపంచ దేశాలకు ఇది ఒక అవకాశంగా మారదా? ఇదిగో అమెరికా చేస్తున్నటువంటి దౌర్జన్యాలు చూడండి అని ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాకు సైతం రేపు ఏదైనా సమస్య వస్తే నాటో దేశాల మద్దతు విరమించుకునే అవకాశం మరింత క్లియర్గా కనపడుతుంది. సో నాటోకి అమెరికా ఎంత అవసరం ఉందో, అమెరికాకి నాటో అవసరం కూడా ఖచ్చితంగా అంతే ఉంది. ఇలా ఒక్కొక్కరిగా ఉన్న మిత్రులందరినీ శత్రువులను చేసుకుంటూ పోతే అమెరికా పరిస్థితి ఎంతగా దిగజారుతుందో ఇప్పటికే మనం చూస్తున్నాం. సో అది మరింత దిగజారే అవకాశం కనిపిస్తుంది.
వాళ్ళ పరిస్థితి మరింత విచ్ఛిన్నమయ్యే అవకాశం కనిపిస్తుంది. ట్రంప్ టర్మ్ ముగిసేలోగా అమెరికా పరిస్థితి ఎలా ఉండబోతుందో అంటూ ఇప్పటికే వస్తున్నటువంటి కొన్ని సర్వేలు చూస్తుంటే ముందు ముందు చాలామంది అమెరికన్స్ ట్రంప్ని వీలైనంత తొందరగా దించేయాలన్న ఆలోచనకు వస్తున్నట్లుగా కనపడుతుంది. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ట్రంప్ ఇలా కక్ష సాధింపులకు దిగడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? డూ యూ రియలీ బిలీవ్ ఈ దేశాల మీద ట్రంప్ కక్ష సాధించగలడని, ఆ దేశాలని నష్టపరచగలడని మీకు అనిపిస్తుందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.